ఈరోజు మనమొక ప్రజా ఉద్యమం గురించి లోతుగా చర్చిస్తున్నాం. అంటే కేవలం నినాదాలు, ధర్నాలతోనే కాదు. ఆ ప్రజల సంస్కృతి, వాళ్ల పండుగలు, వాళ్ల వృత్తులే నిరసన రూపాలుగా మారిన ఒక ఉద్యమమిది. అవును. మనం 2001 నుండి 2014 మధ్య ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం. 2001కి ముందు పరిస్థితి చూస్తే ఆ, తెలంగాణ కోసం చాలా సంస్థలున్నాయి, వేదికలున్నాయి. తెలంగాణ జనపరిషత్తు, తెలంగాణ మహాసభ. అవును, తెలంగాణ ఐక్య వేదిక లాంటివి. కాని ఈ ఆకాంక్షలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒక రాజకీయ శక్తిగా మార్చే బలమైన నాయకత్వం లేదు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది. అలా విడివిడిగా ఉన్న ఆకాంక్షలు, ఆవేశాలు ఎలా ఒక వ్యవస్థీకృత భారీ ప్రజా ఉద్యమంగా మారాయి? అదే, కొన్ని లక్షల మందిని రోడ్ల మీదకు ఎలా తీసుకురాగలిగారు? ఈరోజు మన విశ్లేషణలో ఆ ప్రయాణాన్ని చూద్దాం. ప్రజలు తమ నిరసనను తెలపడానికి ఎంచుకున్న వినూత్న పద్ధతులు, మ్మ్. విద్యార్థులు పోషించిన కీలక పాత్ర. అలాగే సమాజంలోని అన్ని వర్గాలు, కుల, మత, వృత్తి భేదాలు లేకుండా ఎలా ఏకమయ్యాయో చర్చిద్దాం. తప్పకుండా. సరే, ఆ వినూత్న నిరసనాలతోనే మొదలుపెడదాం. ఉద్యమం అనగానే మనకు ధర్నాలు, రాస్తారోకోలు గుర్తొస్తాయి. కాని తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం అనే ఒక మాట తరచుగా వినిపించేది. ఆ అవును. అసలు ఏంటి ధూమ్ధాం? దీని ప్రత్యేకత ఏంటి? ధూమ్ధాం అంటే ఒక రకంగా మాటలతో కాదు, పాటలతో, ఆటలతో ప్రజల గుండెల్లోకి ఉద్యమాన్ని తీసుకువెళ్లడం. ఓ, ఇదొక సాంస్కృతిక తిరుగుబాటమాట. కళాకారులు తమ పాటలతో, నాటకాలతో, ప్రదర్శనలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఊరూరా చాటి చెప్పారు. అవును, తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని ఊరూరా చాటి చెప్పారు. ఇది కేవలం వినోదం కాదు, ఇది ప్రజలను చైతన్యపరిచే ఒక ఆయుధం. అంటే ఒక రాజకీయ సభ కన్నా దీనికి ఎక్కువ ఆదరణ ఉండేదా? చాలా ఎక్కువ. ఒక రాజకీయ సభకు 1000 మంది వస్తే, ఒక ధూమ్ధాం కార్యక్రమానికి 10,000 మంది వచ్చేవారు. ఎందుకని? ఎందుకంటే అది వాళ్ల భాషలో, వాళ్ల పాట రూపంలో, వాళ్ల కథ రూపంలో ఉండేది. వాళ్లకు కనెక్ట్ అయ్యేది. అంటే ఉద్యమాన్ని మేధావుల చర్చల నుంచి సాధారణ ప్రజల దగ్గరికి తీసుకువచ్చారన్నమాట. ఇక్కడే ఇది మరింత ఆసక్తికరంగా మారుతుంది. మ్మ్. కేవలం కళారూపాలే కాదు, వాళ్లు తమ సంప్రదాయ పండుగలను కూడా నిరసనలో భాగంగా మార్చారు. బతుకమ్మ పండుగను కూడా వదలలేదు. ఇది ఎలా సాధ్యమైంది? ఇది చాలా చాలా కీలకమైన వ్యూహం. బతుకమ్మ తెలంగాణకు ఆత్మలాంటి పండుగ. మహిళలు ఎంతో భక్తితో జరుపుకుంటారు. అవును. ఉద్యమకారులు తెలంగాణ కోసం బతుకమ్మ అని పిలుపునిచ్చారు. అంటే బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరడం. అప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది? ప్రభుత్వం దీన్ని అడ్డుకోవాలని చూసింది. అక్కడే అసలు విషయం ఉంది. అది ప్రజల దృష్టిలో కేవలం రాజకీయ నిరసనను అడ్డుకోవడంలా కాకుండా తమ సంస్కృతిపై, తమ పండుగపై దాడి చేస్తున్నట్టుగా కనిపించింది. ఓ, అలాగా. దీంతో రాజకీయాలతో సంబంధం లేని సాధారణ మహిళలు కూడా ఉద్యమంలో భాగమయ్యారు. మా పండుగను మేము చేసుకోనివ్వరా అని ఆవేశం వారిని కదిలించింది. అంటే అప్పుడు బతుకమ్మ అనేది కేవలం ఒక పండుగ కాదు. కాదు, అది తెలంగాణ అస్తిత్వ ప్రకటనగా మారింది. అద్భుతం! అంటే ఒక రాజకీయ డిమాండ్ను సాంస్కృతిక అస్తిత్వ పోరాటంగా మార్చారన్నమాట. ఇదే స్ఫూర్తితో సేవా కులాల వారు కూడా రోడ్ల మీదకు వచ్చారని విన్నాను. అవును. వాళ్ల నిరసనలు కూడా చాలా వినూత్నంగా ఉండేవట కదా? అవును, అవి చాలా శక్తివంతమైన దృశ్యాలు. వాళ్లు తమ వృత్తి పనిముట్లనే నిరసన ఆయుధాలుగా మార్చుకున్నారు. ఉదాహరణకు నాయి బ్రాహ్మణులు రోడ్ల మీద, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు నిరసనగా క్షౌరాలు చేశారు. రజకులు రోడ్ల మీద బట్టలు ఉతికారు. ఆ ఇంకా వంటావార్పు కార్యక్రమం కింద ప్రజలందరూ రోడ్ల మీదకొచ్చి వంట చేసుకుని అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. ఒక్క నిమిషం, వంటావార్పు అంటే రోడ్ల మీద వంట చేసుకోవడం. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? కేవలం నిరసన తెలపడమేనా, లేక వేరే ఏదైనా వ్యూహముందా? ఇందులో 2 ముఖ్యమైన వ్యూహాలున్నాయి. ఒకటి, ప్రభుత్వ కార్యకలాపాలను, ట్రాఫిక్ను స్తంభింపజేయడం. సరే. 2, అంతకంటే ముఖ్యంగా ప్రజల ఐక్యతను ప్రదర్శించడం. కులం, మతం, హోదా తేడా లేకుండా అందరూ ఒకే చోట వండుకుని తింటున్నప్పుడు అది మేమంతా ఒక్కటే, మా లక్ష్యం ఒక్కటే అని ప్రభుత్వానికి పంపే ఒక బలమైన సందేశం. ఖచ్చితంగా తమ దైనందిన జీవితాన్ని త్యాగం చేసి రోడ్ల మీదకు వచ్చారంటే వారి ఆకాంక్ష ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే తమ వృత్తులే తమ జీవనాధారం, అవే తమ అస్తిత్వం.
వాటితోనే తమ నిరసనలు తెలుపుతామని చెప్పడం ఉద్యమాన్ని ప్రతి ఒక్కరి సొంత ఉద్యమంగా మార్చింది. నిజం. ఈ సాంస్కృతిక, వృత్తిపరమైన నిరసనలు ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. కాని ప్రతి ఉద్యమానికి ఒక వ్యవస్థీకృత రూపం, ఒక చోదక శక్తి అవసరం. అవును. 2009 డిసెంబర్ నుండి 2010 ఏప్రిల్ మధ్య ఉద్యమం ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. ఈ దశలో విద్యార్థులు రంగంలోకి దిగారు. అసలప్పుడేం జరిగింది? అది ఉద్యమంలో ఒక కీలకమైన మలుపు. అప్పటివరకు ఉద్యమం రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతోంది. కాని 2009 నాటికి విద్యార్థులు, ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇక లాభం లేదనుకున్నారు. అంటే రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయిందా? ఒక రకంగా అంతే. వాళ్లను నమ్మితే కార్యం జరగదని భావించి ఉద్యమ నాయకత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. వాళ్లు రంగంలోకి దిగిన తర్వాత ఉద్యమం యొక్క స్వరూపమే మారిపోయింది. ఎలా? అది మరింత దూకుడుగా, రాజీలేనిదిగా మారింది. ఇక్కడే జాయింట్ యాక్షన్ కమిటీ లేదా జేఏసీ అనే ఒక కొత్త వ్యవస్థ పుట్టిందని చదివాను. ఇది ఉద్యమ స్వరూపాన్నే మార్చేసిందని అంటారు. అవును. విద్యార్థులు దీన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత అది ఒక వైరస్లా అన్ని సంస్థలకు పాకింది. అసలు ఈ జేఏసీ మోడలేంటి? దాని ప్రత్యేకతేమిటి? జేఏసీల ఏర్పాటనేది ఈ ఉద్యమంలో జరిగిన ఒక అద్భుతమైన వ్యవస్థాగత ఆవిష్కరణ. నవంబర్ 16, 2009న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలంగాణ విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేశారు. దీని వెనక ఉన్న ఆలోచన చాలా సింపుల్ కాని చాలా శక్తివంతమైనది. తెలంగాణ కోసం పోరాడుతున్న అన్ని విద్యార్థి సంఘాలను, వేరువేరు సిద్ధాంతాలున్న గ్రూపులను ఒకే వేదిక మీదకు తీసుకురావడం. అంటే అందరూ కలిసి పనిచేయడం. అవును. ప్రతి ఒక్కరూ తమ సొంత అస్తిత్వాన్ని జెండాలో కాపాడుకుంటూనే తెలంగాణనే ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పనిచేయడం. ఆగండి, ఇక్కడ నాకో ప్రశ్న. వందలాది జేఏసీలు ఏర్పడ్డాయంటే వాటి మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు రాలేదా? మంచి ప్రశ్న. అంటే వేరువేరు రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, వీటన్నింటి మధ్య సమన్వయం ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఏదైనా కేంద్ర వ్యవస్థ ఉందా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే జేఏసీ మోడల్ యొక్క గొప్పతనముంది. అది ఒక కేంద్రీకృత నియంతృత్వ వ్యవస్థ కాదు. అది ఒక వికేంద్రీకృత నెట్వర్క్. వికేంద్రీకృత నెట్వర్క్? ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో నిరసన కార్యక్రమాలను రూపొందించుకునేవారు. అంటే ఎవరికి వారే ప్లాన్ చేసుకునేవారా? అవును. వాళ్ళందర్నీ సమన్వయం చేయడానికి ఒక ఉన్నత స్థాయి జాక్ ఉన్నప్పటికీ అధికారం ఎప్పుడూ కింది స్థాయిలోనే ఉండేది. ఇది ఉద్యమానికి అపారమైన బలాన్నిచ్చింది. అంటే ఒక నాయకుడిని అరెస్టు చేస్తే ఉద్యమం ఆగిపోయే పరిస్థితి లేదు. సరిగ్గా చెప్పారు. ఎందుకంటే ప్రతి జాక్ ఒక నాయకత్వ కేంద్రంగా పనిచేసింది. అర్థమైంది. అంటే ఒకే పెద్ద సైన్యంలా కాకుండా వందలాది చిన్న గెరిల్లా బృందాల్లా పనిచేసిందనమాట. ఉస్మానియాలో మొదలైన ఈ స్ఫూర్తి మిగతా విశ్వవిద్యాలయాలకు, ఇతర రంగాలకెలా వ్యాపించింది? అది దావానలంలా వ్యాపించింది. ఉస్మానియాలో విద్యార్థి జాక్ ఏర్పడిన కొద్ది రోజులకే కాకతీయ విశ్వవిద్యాలయం, ఆ తర్వాత పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో కూడా అన్ని చోట్ల విద్యార్థి జాకులు ఏర్పడ్డాయి. అవును. దీన్ని చూసి ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ సంఘాలన్నింటినీ కలిపి తెలంగాణ ఉద్యోగుల జేఏసీని ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వృత్తివర్గం తమ జేఏసీని ఏర్పాటు చేసుకుంది. ఇది ఉద్యమానికి ఒక కొత్త ఊపును, ఒక నిర్మాణాత్మక రూపాన్నిచ్చింది. ఉద్యమం ఇంత విస్తృతంగా మారినందుకేనేమో దీనిని సబ్బండ వర్ణాల ఉద్యమం, అంటే అన్ని కులాల ఉద్యమం అని పిలుస్తారు. నిజమే. ఇది కేవలం కొన్ని ప్రధాన కులాలకే పరిమితం కాలదు. రజకులు, నాయి బ్రాహ్మణులు, గీత కార్మికులు, కటికాపరులు, వంశరాజులు, లంబాడీలు, ఎరుకల, మాదిగ కులాలవారు కూడా తమ సొంత జేఏసీలను ఏర్పాటు చేసుకుని ఉద్యమంలో చేరారు. ఇది ఉద్యమం యొక్క సామాజిక పునాది ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. అవును, ఖచ్చితంగా. ఉద్యమం యొక్క సామాజిక సమ్మిళితత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మండల కేంద్రాల్లో జరిగిన రిలే నిరాహార దీక్షలు. ఆ దీక్షా శిబిరాల గురించా? అవును. అక్కడ ప్రతిరోజూ ఒక్కో కుల సమూహం బాధ్యత తీసుకునేది. ఉదాహరణకు, ఒకరోజు చేనేత కార్మికులు తమ మగ్గాలతో వచ్చి అక్కడ నేత నేస్తూ నిరసన తెలిపితే, ఓ అలాగా. మరుసటి రోజు కమ్మర్లు తమ పనిముట్లుతో వచ్చి అక్కడే వాటిని ప్రదర్శిస్తూ నిరసన తెలిపేవారు. అంటే ఇది వారి జీవనోపాధిని, వారి అస్తిత్వాన్ని, వారి రాజకీయ ఆకాంక్షను ఒకే వేదికపైకి తెచ్చింది. సరిగ్గా అదే. ప్రతి కులానికి, ప్రతి వృత్తికి ఉద్యమంలో ఒక స్థానం, ఒక గౌరవం లభించాయి.
అయితే ఈ ఉద్యమంలో ఒక అత్యంత విషాదకరమైన కోణం కూడా ఉంది. వందలాది మంది యువకులు, విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. మ్మ్. ఇది ఎన్నో కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. ఆ త్యాగాలు జరిగాయి. ఈ సంఘటనల ఉద్యమంపై ఎలాంటి ప్రభావం చూపాయి? ఇది చాలా సున్నితమైన, బాధాకరమైన విషయం. ఆ ఆత్మహత్యలు ఉద్యమం యొక్క తీవ్రతను, యువతలో ఉన్న నిరాశను, ఆవేశాన్ని తెలియజేశాయి. ప్రజలు భయపడ్డారా? భయం కంటే ప్రతి ఆత్మార్పణ వార్త ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ఒకవైపు అపారమైన దుఃఖం, మరోవైపు ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహం పెరిగాయి. ఆ త్యాగాలు ఉద్యమాన్ని నీరుగార్చలేదు, గిరికలు పట్టుదలను పెంచాయా? అవును, అవి ప్రజల పట్టుదలను మరింత పెంచాయి. ఇన్ని త్యాగాల తర్వాత కూడా మేం వెనక్కి తగ్గితే ఎలా అనే భావన బలపడింది. ఆ ఆత్మార్పణలు ఉద్యమానికొక నైతిక బలాన్నిచ్చాయి. అయితే ఇది ఉద్యమం చెల్లించిన భారీ మూల్యం. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కదిలినప్పుడు, ఇంతటి త్యాగాలు జరిగినప్పుడు రాజకీయ రంగంలో కదలిక రాక తప్పదు. చివరికి ఏ ఉద్యమమైనా రాజకీయ నిర్ణయంతోనే ముగుస్తుంది కదా. అవును, తప్పదు. 2009 నాటికి తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఉంది. తెలంగాణ సాధనే దాని ముఖ్య లక్ష్యం. ఈ ప్రజా ఉద్యమాన్ని వాళ్ళు రాజకీయంగా ఎలా మలుచుకున్నారు? టీఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి ఒక రాజకీయ వేదికగా పనిచేసింది. అయితే 2009 నాటికి విద్యార్థులు, జేఏసీలు ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఈ అపారమైన ప్రజాశక్తిని ఒక రాజకీయ లక్ష్యం వైపు మళ్లించడానికి ఒక నిర్ణయాత్మకమైన చర్య అవసరమని టీఆర్ఎస్ నాయకత్వం భావించింది. అప్పుడే కె. చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్షను ప్రకటించారు. అవును, నవంబర్ 29, 2009న. ఆ దీక్ష ఉద్యమంలో ఒక టర్నింగ్ పాయింటనంటారు. సిద్దిపేటలో ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. యావత్ దేశం దృష్టిని తెలంగాణ వైపు తిప్పిన ఘటన అది. నిజమే. కానీ అదే సమయంలో మనం విద్యార్థుల పాత్రను మర్చిపోకూడదు. రాజకీయ నాయకత్వం రంగంలోకి దిగకముందే ఉస్మానియా విద్యార్థులు ఉద్యమాన్ని తమ భుజాలపై మోశారు. అంటే కేసీఆర్ దీక్ష ఒక క్యాటలిస్ట్లా పనిచేసిందన్నమాట. సరిగ్గా చెప్పారు. అది అప్పటికే ఉవ్వెత్తున మండుతున్న ఆ నిప్పుకు ఆజ్యం పోసింది. ప్రజా ఉద్యమం, రాజకీయ వ్యూహం రెండూ ఆ క్షణంలో కలిశాయి. అది ఉద్యమానికి ఒక రాజకీయ కేంద్ర బిందువునిచ్చింది. దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. అవును, విద్యార్థుల ఆందోళనలు, ప్రజల నిరసనలతో పాటు ఒక ముఖ్య నాయకుడి ఆమరణ నిరాహార దీక్ష కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిని పెంచింది. ఆ ఒత్తిడి ఫలించిందా? రాజకీయంగా ఏ పార్టీలు మద్దతుగా నిలిచాయి? ఆ ఒత్తిడి ఖచ్చితంగా ఫలించింది. కేసీఆర్ దీక్ష, పెరుగుతున్న ప్రజాందోళనల నేపథ్యంలో డిసెంబర్ 9, 2009న కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అది ఉద్యమంలో ఒక పెద్ద విజయం. చాలా పెద్ద విజయం. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. మొదట్లో తటస్థంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు పూర్తి మద్దతు ప్రకటించాయి. అంటే తెలంగాణ డిమాండ్కు జాతీయ స్థాయిలో ఆమోదం పెరిగిందన్నమాట. అవును, అది స్పష్టంగా కనిపించింది. అయితే ఆ తర్వాత ప్రక్రియ ముందుకు వెనుకకు వెళ్లినా ఆ రోజు వచ్చిన ప్రకటన ఉద్యమానికి ఒక పెద్ద నైతిక స్థైర్యాన్నిచ్చింది. ఇంతకీ మనం దీని నుండి ఏం గ్రహించాలి? పాటలు, పండుగలతో మొదలైన ఒక ఉద్యమం విద్యార్థుల ద్వారా కొత్త శక్తిని పుంజుకుని జేఏసీల రూపంలో ఒక అద్భుతమైన వ్యవస్థగా మారి సమాజంలోని సబ్బండ వర్ణాలను కలుపుకొని చివరికి ఒక రాజకీయ లక్ష్యాన్ని ఎలా సాధించిందో మనం చూశాం. ఇక్కడ నిరసనలు కేవలం నినాదాలు కాదు, అవి ప్రజల జీవితానుభవాలు, వారి సంస్కృతి, వారి వృత్తుల ప్రతిబింబాలు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఒకటుంది. క్షేత్రస్థాయిలో కింది స్థాయి నుంచి ప్రజలను సమీకరించడం ఎంత శక్తివంతమైనదో ఈ ఉద్యమం నిరూపించింది. నిజమే. సాంస్కృతిక, కుల, వృత్తిపరమైన గుర్తింపులను అణిచివేయాల్సిన అవసరం లేదని, వాటినే రాజకీయ ఆకాంక్షల వ్యక్తీకరణకు సాధనాలుగా ఎలా ఉపయోగించుకోవచ్చో ఇది ప్రపంచానికి చూపించింది. అంటే ప్రతి సమూహం తమ స్వంత అస్తిత్వాన్ని, గౌరవాన్ని కాపాడుకుంటూనే ఒక పెద్ద ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేయగలదు. అవును, దానికి జేఏసీల నమూనా ఒక గొప్ప ఉదాహరణ. ఈ మొత్తం విశ్లేషణ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఒకే లక్ష్యం కోసం ఎన్నో విభిన్న సమూహాలను, కొన్నిసార్లు పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలున్న సమూహాలను కూడా ఏకం చేయడానికి జేఏసీల నమూనా చాలా ప్రభావవంతంగా పనిచేసింది. నేటి ప్రపంచంలో మనం ఎన్నో సామాజిక, రాజకీయ సమస్యలను ఎదుర్కొంటున్నాం. అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఈ తరహా వికేంద్రీకృత కానీ
ఏకీకృత నిరసన నమూనాను పునరావృతం చేయగలమా? ఆసక్తికరమైన ప్రశ్న. అలా చెయ్యాలంటే దానికి ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నంత బలమైన ఉమ్మడి శత్రువు లేదా స్పష్టమైన ఏకైక లక్ష్యం అవసరమా? లేదా కేవలం వ్యవస్థాగత నైపుణ్యంతో అది సాధ్యమేనా?